కళ్ళ కట్టినట్టు నాటకం ద్వారా పాటల ద్వారా వీళ్ళందరికీ వినిపించడానికి ఈ భూపాలపల్లి ఈ పార్క్ వచ్చినాం. ఏమన్నా వరంగల్ నుండి అవునన్నా. ఓకే అన్న, అయితే మేము కూడా మీ చెట్టును చూడడానికి రెడీ ఉన్నారమ్మా, కానిస్తారా? ఓకే రండి. ఏమంటారమ్మా? బొమ్మలా? ఏం బొమ్మలు? రాజకుమారి బొమ్మలు, అమ్మమ్మ బొమ్మలు, తాతయ్య బొమ్మలు, మూగ బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మాట్లాడే బొమ్మలు. మాట్లాడే బొమ్మలున్నాయా? ఒకసారి మాట్లాడి. మాట్లాడే బొమ్మ. నీ పేరేం పేరు? నా పేరు రాజకుమారి. అబ్బో, పేరు బాగున్నది. ఎట్లా వచ్చింది పేరు? చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నది, కలకాలం ఇక్కడ నిలబడింది కాబట్టి రాజకుమారి అయింది. మరి మాటలు రాని బొమ్మ సంగతి ఏంది? తను చిన్నప్పుడు స్కూల్ పోలేదు, చదువుకోలేదు, తన చిన్నతనంలోనే పెళ్లి చేశారు కాబట్టి మూగదైపోయింది. నా మైండ్ అస్సలు మొత్తం ఏం అర్థం అవుతుంది, అస్సలు అర్థం కాదు నాకు. నువ్వొక బొమ్మవి, నేనొక బొమ్మని. ఈ చుట్టూ ఉన్న జనాలు కూడా బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను, చూసేయండి. రండి ఒకసారి పోదాం. లా 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 లా. మన్నారాలా కళ్ళు కనబడతలేవు అనే, నీకు ఆట పాటలు ఎక్కువైతానే. నీకే ఎక్కువైతానే. నేను ముసల్దా, నేనే ఎగురుతానే. నువ్వు ఒక పెద్ద సమస్య తయారైనవే మాకు. ఈ సమస్యల మూట అంటే ఏంటి? అమ్మ కూడా నన్ను పదే పదే సమస్యల మూట అంటది. అసలు సమస్యల మూట అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెంచాలా, పెద్ద చేయాలా, మీకోసం డబ్బులు కూడా పెట్టాలా, ఇవన్నీ చేసినాక ఎవరికి ఒక తుగ్లకానికి పెళ్లి చేయాలా, ఇదే ఒక పెద్ద సమస్యనే. నేనే సమస్య అయితే నువ్వు నా నానమ్మవే, ఇంకా పెద్ద సమస్యల మూటలు గంపవు కాదు. ఏ మాటలు ఎక్కువైతేనే నీకు. ఈ ముక్కుకు తాడెత్తే గాని నువ్వు వినవే మా మాట. పెళ్లి చేసి పంపిస్తాను లోపడ్డాడు. ఇప్పుడే వచ్చిన. ఎండల పడి వచ్చింది ఏమన్నా చల్ల ఎండలో పడి వచ్చిన కాఫీ తాగుతా, తర్వాత తాగుతాం కానీ. అమ్మాయిని పిలిపి. అమ్మాయి బొమ్మ తర్వాత, ముందు కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం. చెప్పు. బంగారం ఇస్తావా, డబ్బు ఇస్తావా, పొలం ఇస్తావా, సెలికిస్తావా, మీ ఇల్లు ఇస్తావా, ఏమితో ముందు అది చెప్పు నాకు. బాగారు ఏం లేదు, నాకు కూడా లేక లేక ఒక్కటే బిడ్డ. నువ్వు అడిగినా ఇస్తా, కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం పెడతా, ఇంకా కోళ్ళు బొచ్చాలు ఇస్తా, చెప్పు. చెప్పులు షార్ట్లు అన్ని నువ్వు అడిగినా నీకు ఒక్కటి పోకుండా. అట్లయితే అమ్మాయిని బొమ్మని రమ్మాలిగా. ఏమే అమ్మాయి తీసుకురా. అమ్మాయి బొమ్మ ఏదో ఒకసారి ఇట్లా నడవమ్మా. నడుతుందంటే కాళ్ళు ఉన్నట్టే. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా ఉరకమ్మా. అరే కాళ్ళు చకచక పని చేస్తానే. ఓకే. అమ్మాయి బొమ్మ ఒకసారి పనులు ఉన్నాయో చూద్దామా, ముసుకేసుకున్నాయి మరి. అమ్మాయి బొమ్మ నీ పనులు చూపెట్టమ్మా. ఎందుకు రావుతున్నా బాగు మరి రెండో ముసుకేసి ఈ పనులు చూపించమంటే ఎట్లా చూపుతుందా? అయ్యో ఇప్పుడే తిరుగుతుంది. రేపు నా కొడుకుని చేసుకుంటే 3 రోజులు వాడిని బతకనియాలి. వద్దా, నీ బోళ్ళద్దు, నీ బొచ్చలద్దు, నీ సిప్పలద్దు, నీ బంగారం వద్దు, నీ పొలం వద్దు, ఏమద్దు.
అసలు నీకు నా సంబంధం ఏమవుతుంది పోరా. ఏంటిదా ఇదో ఒకటే బిడ్డ కదా అని గారు ఉన్నది ఆడుకున్నాం సరే ఇక పద్ధతి ఇక చిన్నపిల్ల కదా పద్ధతి తెలియదు వెళ్ళి వరకు మేము పిల్లమ్మగలం పద్ధతి చెప్పి మంచిగా మంచిగా మెదిలేటట్టు చేసి ఇప్పుడైతే ఓకే కానీ పెళ్ళి అయితే మాత్రం నేను నడవే మరి చలో రైట్ కొత్తడు ఏం చెప్తాడో అర్థమే కాదు అంత సొల్లు కబర్రా ఏం చెప్పరా అవును ఇంద్ర నువ్వు ఒక్కడిగా నీ క్లాసులో లొల్లి అంటే నీది నీ లొల్లి మొత్తం స్కూల్ అంతా తినొస్తాను రోడ్కల్ని ఇస్తే అన్ని వయసులో పోతాయి సరే ఇలా మన భారతదేశంలోని ఒక మంచి మహిళలను పేరుగాంచిన మహిళల గురించి చెప్పదలుచుకున్నాను నేను సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ ఏమి అమర్తలే నాకు గట్టిగా చెప్తా మన భారతదేశంలో అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన మహిళ కల్పనా చావ్లా మరో మహిళ అంతరిక్షంలో అడుగుపెట్టి అక్కడే కొన్ని సమస్యల వల్ల అక్కడే ఇరుక్కుపోయి 9 నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టింది సునీత విలియమ్స్ వినొచ్చిందా వినొచ్చింది కదా అయితే వీళ్ళు ఒక మంచి సైంటిస్టులు మంచి గొప్ప వ్యక్తులు భారతదేశానికి పేరు తెచ్చిళ్ళు వాళ్ళొక స్వశక్తితో కాళ్ళ మీద నిలబడ్డారు మంచి విద్యావేత్తలు నిజంగానే అక్కడ వెళ్ళా సార్ పెళ్ళి అంటే పేపర్లలో చూడలేదా నిజంగా వెళ్ళా సార్ నిజంగా వెళ్ళా అయితే రేపు నేను పోతా నేను పంపిస్తానండి నిన్ను మరి ఓకే సార్ గోడ కూర్చోండి నేను చెప్పేదాకే అక్కడికి అంతరిక్షాన్ని పోయి అయితే నీకేమర్థమైంది వాళ్ళ గురించి అట్లా వాళ్ళలాగా మీరు కూడా మంచిగా చదువుకొని మీ స్వశక్తితో మీ కాళ్ళ మీద నిలబడి మీరు బాగా చదువుకొని ఇలా చేయాలని హక్కులను మీకు హక్కులు కాపాడుకోవాలి ఒకవేళమ్మా మాస్టర్ గారు రేపటి నుంచి నేను బడికి రావట్లేదు మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు పెళ్లి చేసి పంపించేస్తారట అదేనమ్మా నువ్వు చాలా చిన్నపిల్లవు 18 సంవత్సరాలు కూడా నిండలేదు నువ్వు మైనర్ అమ్మావి నీకు పెళ్లి చేయడం ఏంటి నీకు కొన్ని హక్కులు ఉన్నాయన్నా అమ్మ ఆ హక్కులను నువ్వు కోల్పోతావు హక్కులంటే ఏంటి మాస్టర్ గారు జీవించే హక్కు రక్షణ హక్కు మన అభివృద్ధి హక్కు భాగస్వామ్య హక్కు ఇలాంటి హక్కులు నువ్వు నీ జీవితంలో కోల్పోతావు నువ్వు చదువుకోవడం ఆగిపోతుంది ఏమయ్యా మాస్టర్ ఆగండి పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్తారు మీ హక్కులు మీ చింతకాయ దొక్కులు మా అమ్మాయికి పెళ్లి ఎన్నడూ చిన్నపిల్లమ్మా ఒక దిక్కు ముహూర్తం టైం అవుతుంది అయ్యగారు గిట్లా ఎగురుతామని నేను కాబరా ఉరికేస్తూనే ఉన్నా మరి ఎంతసేపు నువ్వు పిల్లగాన్ని తీసుకొని కారు మన జీబులో తీసుకొని రాగానే అయిపోయింది నేను పిల్ల తండ్రి నేను నాకు ఎన్ని చూసుకోవాలని ఏం కథ నేను అన్నయ్య అని ఫోన్ టైంకే చేద్దాం అనే దాని నేను అందరికి ఫోన్ చేసిన అయిపోయింది అయ్యగారు కూడా వచ్చిన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయ సర్వ విఘ్నోపశాంతే అమ్మాయి అబ్బాయి రండి చేతులు చేయండి సర్వ తాలిపట్టు తీయాలి తాలిపట్టు మెడల కట్టు మాంగళ్యం తంతునామేన నవజీవన హేతునా కంచె అక్షింతలే మంచి డీజే పాట ఒకటి పెట్టించరాదు నేను కూడా ఎగరాలని ఉన్నది డీజే ఉన్నదా గారు మంచిగా కొట్టు రాను రానంటుందే సిన్నదో సిన్నదో కములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే డీజే పాట కూడా చక్కగా
చక్కగా వెళ్ళిపించారు. పెళ్లి కూడా మంచిగా చక్కగా జరిగింది. అయ్యా ఆ సంభావన ఏదో నాకు ఇచ్చేస్తే నా సందలా నేను వెళ్ళిపోతా. అయ్యగారు 2 పచ్చిమిర్చిలు, 5 ఉల్లిగడ్డలు, ఇంత చింతపండు, ఇంత కందిపప్పు, ఇంత ఎర్రపప్పు, సంభావన మొత్తం ఇంటికే తీసుకెళ్తా పండి. అయ్యా ఆ కందిపప్పు గంజిపప్పు నీ దగ్గర పెట్టుకో గానీ ఆ సంభావన చేతికి ఎక్కువ. అయ్యి ఈ మధ్యలో ఏదో గూగుల్ పే ఫోన్ పే వచ్చిందట కదా, నా సెల్లు కదేదో కొట్టి వంటింట్లో అంట్లున్నాయి, బయట బట్టలు ఉన్నాయి. ఇప్పుడు బుక్కు పట్టుకోండి, చదివి కలెక్టర్ ఉద్యోగాలు ఏం చేసేది లేదు కదా, మనడు బళ్ళు ఒక్కొక్క అమ్మా 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 ఈ పూలదండ ఎట్లున్నదమ్మా? సూపర్ ఉన్నాయి కొడుకా. వర్షాలు మధ్యారు. ఈ పూలదండ చాలా బాగుంది. ఈ దండలో ఇంకోటి కలర్లు ఉంటే ఇంకా బాగుండేది. అమ్మో అమ్మో అయ్యో ఏం పెత్తనాలు చేస్తానమ్మా వగలాడి. ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడాలి, నీకు మాట్లాడే అధికారం లేదు. నాడు నువ్వు వంటింట్లోకి మాత్రమే పరిమితం అమ్మా నాడు. కొడుకు పుడతాడా? ఏ నాకు మన్మరాలు వస్తుంది అనిపిస్తాను. కొడుకే పుడతారు. లేదురా నాకు మన్మరాలు వస్తుంది చూడు ఇవాళ. డాక్టర్ ఏం చెప్తాడో మరి భయం ఉంది. నాకైతే కొడుకే పుడతాడు. నాకైతే మన్మరాలే వస్తుంది అనిపిస్తాను. సార్ వస్తాను. బాబు పుట్టాడు. హాస్పిటల్ అనుకుంటా, గుడ్ల కొట్టం అనుకుంటా. బాబు ఆరోగ్యంగా నా మాట వినండి. తల్లిని మాత్రం 10 సంవత్సరాలు దాటకుండానే బాల్య వివాహం చేసేశారు. ఆమె చనిపోయింది. మీ మరణానికి కారణం ఎవరు? మీరా 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 ఎవరు ఈ మరణానికి కారణం? మనం మనం కాదు. ఈ మరణం ఆమె వల్ల అయిందా? ఆమె కొడుకునా? లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల, లేక ఈ సమాజం వల్ల? ఎవరి వల్ల ఈ మరణానికి కారణం? బాబా ఈ బొమ్మల వెనుక కథ ఇంత ఉన్నదా? ఒకవేళ బొమ్మ పెళ్లి చేస్తే ఇంత సదంగా జరుగుతుందా? దీనికి పరిష్కారం లేదా? కోర్టులు లేవా? శిక్షలు పడవా? ఉన్నది, కోర్టులున్నవి, శిక్షలున్నవి. మన భారతదేశ రాజ్యాంగంలో 2006 సంవత్సరం బాల్య వివాహాల చట్టం బయటికి తీశారు. దానికి సంవత్సరం అభివృద్ధి చేస్తూ చట్టాలను ఇంకా రూపొందిస్తూనే ఉన్నారు. కానీ బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. 18 సంవత్సరాలు నిండకుండానే అమ్మాయికి వివాహం చేసేస్తున్నారు. 21 సంవత్సరం నిండకుండానే అబ్బాయికి వివాహం చేస్తున్నారు. ఇది బాల్య వివాహం చట్టం కింద నేరం. ఈ నేరం తల్లిదండ్రులకే కాదు, పెళ్లి చేసిన అయ్యగారికి, చప్పులు వాయించిన వాళ్లకు, వచ్చిన బంధువులకు అందరికీ శిక్షా స్మృతి వర్తిస్తుంది. అది కాదా, మాకు టెంట్ హౌస్ ఉన్నది, పెళ్ళి ఉన్నది, టెంట్ వేస్తావా అంటే టెంట్ వేసినా, కుర్చీలు వేసినా, డెకరేషన్ వేసినా పైసలు వస్తాయని. నాకేం సంబంధం? నేనెందుకు జైలుకుపోతానా? నువ్వు అంత పిచ్చి మాటలు చెప్పాను. అక్కడనే పప్పులో కాలేసినావు. పప్పులు ఎక్కడది? ఏంటో టెంట్ వేసినావు, నేను నా డబ్బులు వస్తానే అనుకుంటాను. అవును, ఆగు. అయితే దీని కింద శిక్ష ఏంటంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా. ఈ దీని కింద టెంట్ వేసిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు బాధ్యులే. కాబట్టి ఈ బాల్య వివాహాల చట్టం కింద మీరంతా అదైతారు. కాబట్టి ఈ బాల్య వివాహాలను మనం ఆపాల్సి ఉన్నది. బాల్య వివాహాలను నిరోధించాలి అంటే అది చట్టం ఎప్పుడు వచ్చింది? చట్టం మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి 1098 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. లేదంటే శిశు సంరక్షణ శాఖ వాళ్ళు 181కు ఫోన్ చేసి చెప్పాలి. ఇంకా కాకపోతే 100 పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్నేడా ఆడిపోసుకుంటారు అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మానుకోవద్దు. మీ పేరును సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ మన బాల్య వివాహాలను మనం అరికట్టాలి. బాల్య వివాహం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా బిడ్డకు 18 సంవత్సరాలు దాటనిదే వివాహం చేయము. మా కొడుకు 21 సంవత్సరం దాటనిదే వివాహం చేయము. ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే మేము ప్రతిఘటిస్తాము. పోయి కంప్లైంట్ కూడా చేస్తాము. పై ఆఫీసర్ల కంప్లైంట్ కూడా చేస్తాము అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. చిన్నారి సిరిమల్లి